నమస్తే, నేను మీ పద్మజ. ఎలా ఉన్నారు? బాగున్నారా? సాయంత్రం పూట వర్షం పడుతుంటే కొంతమందికి బజ్జీలు తినాలనిపిస్తుంది, కొంతమందికి పకోడీ తినాలనిపిస్తుంది, ఇంకొంతమందికి వేడి వేడి చికెన్ కర్రీ విత్ పుల్కా తినాలనిపిస్తుంది. రండి, ఈరోజు మనం ఒక మంచి చికెన్ కర్రీ నేర్చుకుందాము. ఈ చికెన్ కర్రీ పుల్కాలోకి చాలా బాగుంటుంది. పుల్కాలోకే కాదండి, కొత్తిమీర రైస్లోకి అయితే ఈ చికెన్ కర్రీ ఇంకా చాలా బాగుంటుంది. వీలు వెంబడి మీకు కొత్తిమీర రైస్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి దాన్ని పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది నేను నీట్గా వెనిగర్ వేసి కడుక్కున్నాను ముందే. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేద్దాము, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే హాఫ్ టీ స్పూను ధనియాల పొడి, కొంచెం పసుపు, అలాగే ఒక దాల్చిన చెక్క 2 ముక్కలు, ఒక 4 ఇలాచి, ఒక 10 దాకా లవంగాలు, అలాగే ఒక టీ స్పూన్ షాహీ జీరా, ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోండి. దీన్ని ఇప్పుడు మంచిగా మసాజ్ చేస్తున్నట్టు చక్కగా కలుపుకోండి. ఆ ఉప్పు కారం మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. కూరకు సరిపడా అల్లం వెల్లుల్లిపై ఇప్పుడే వేసేస్తున్నామండి. మళ్ళీ మనం అల్లం వెల్లుల్లిపై కలిపేసుకున్న చికెన్ని ఒక్క 20 నిమిషాలు మనం పక్కన పెడదామండి. 20 నిమిషాల తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఆన్ చేసుకొని మూత పెట్టకుండా ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. అప్పుడు నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. అయిపోయిన తర్వాత మనం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఉడకనిచ్చి దించేద్దాము అండి. ఉడికిపోయింది. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఆనియన్ పేస్ట్ వేసుకుందామండి. ఆ పచ్చివాసన పోయేదాకా కొంచెం సేపు వేపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకుందామండి. 5 నిమిషాలు మూత పెట్టేసుకొని చూడండి, మూత పెట్టిన తర్వాత 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. కింద కూడా చక్కగా వేగిందండి, అస్సలు అడగంటలేదు. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాము. చికెన్ వేసుకొని కొంచెం సేపు ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి మనం దీన్ని ఉడకనిద్దామండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ముందే చికెన్ని ఉడకబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు కారం చెక్ చేసుకుందామండి. మనం కొంచెం కొంచెమే వేసాం కదా ఇందాక. చూడండి, చికెన్ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా ఉప్పు కారం వేసుకుందాము. నేనైతే 1.5 టీ స్పూన్ వేస్తున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఉప్పు కూడా మీకు రుచికి సరిపడా వేసుకోండి. ఒక్క సగం చెంచా గరం మసాలా వేసుకుందామండి. ఇందులో మనము ఆల్రెడీ దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు వేసాం కాబట్టి ఆ ఘాటు కూడా ఉంటుంది. అందుకే సగం స్పూన్ వేస్తే సరిపోతుందండి గరం మసాలా. ఒక్క 10 నిమిషాలు వేగిన తర్వాత మనం ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, కూర దగ్గర పడిపోయింది, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకుందామండి. మనము ఇందాక ఉడకబెట్టిన నీళ్లు తప్ప ఇంకా మనం ఇందులో వాటర్ వేయలేదు. ఈ పెరుగుతోటే మనకి చక్కగా గ్రేవీ చిక్కగా వస్తుందన్నమాట. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. 5 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా గ్రేవీ వచ్చేసింది మనకు కావాల్సినంత. మీకు కావాలంటే ఇంకా దగ్గరగా చేసుకోవచ్చండి. ఇంకాసేపు ఎక్కువసేపు స్టవ్ మీద పెడితే దగ్గరకు వస్తుంది. కానీ ఇలా ఉంటే మనకి చపాతీలోకి పుల్కాలోకి సరిపోతుంది. ఇంకా కర్రీ అయిపోయింది. మనం కొత్తిమీర వేసేసుకొని కర్రీ దించేసుకుందామండి. దించేసుకొని వేడి వేడి పుల్కాలతో కొత్తిమీర రైస్తో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే
ఒకసారి ట్రై చేయండి. ఈ డెలిషియస్ చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే ఇలా ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందని. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పద్మజ కంచి తెలుగు యూట్యూబర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.